హలో అందరికీ, సంక్రాంతి సందర్భంగా పిండి వంటలు చేయడం స్టార్ట్ అయ్యింది కదా. సో అందులో భాగంగా నేను కూడా మా ఇంట్లోకి ఇలా గోధుమ పిండితో కాజాలు చేస్తున్నానండి. బెల్లం పాకం వేసి గోధుమ పిండితో కాజాలు. మా అమ్మ గవ్వలు కానీ ఇలా కాజాల్లాగా కానీ చేస్తూ ఉండేది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ లాగా. సేమ్ ప్రిపరేషన్ సేమ్ అండి, గవ్వలకైనా దీనికైనా జస్ట్ షేప్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ క్వాంటిటీస్తో మనం గవ్వల్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గోధుమ పిండి జల్లించుకుని తీసుకున్నానండి. 4 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దానిలో సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఉప్మా రవ్వ 2 స్పూన్లు. ఇప్పుడు నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవంతా చక్కగా కలిసేటట్టు కలుపుకుంటూ చపాతీ పిండిలాగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు సెట్ అవనిద్దాము. ఈలోపు నూనె పెట్టుకోవడము అలాంటివన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత పిండిని తీసుకుని చపాతీ ముద్దల్లాగా చేసుకున్నాను. ఒక చపాతీని చేసుకుంటున్నాను. చపాతీ చేసుకుని కట్ చేసుకోవడానికి ఫ్లిప్ చేసి కట్ చేస్తే మనకి ఈజీగా కట్ అయిన తర్వాత తీసుకోవడానికి ఈజీగా వస్తాయండి ఇలా. సో అలా ఫ్లిప్ చేసి కట్ చేసుకోవాలి. సో ఇది వాయ రెడీగా ఉంచుకొని ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి అవి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా వచ్చినాయండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక చూడండి, ఇక్కడ తుంచి చూపిస్తున్నాను, చాలా క్రిస్పీగా వచ్చినాయి. సో అవి అయిన తర్వాత బెల్లం ఇప్పుడు 2 కప్పులు తీసుకున్నానండి. పిండికి హాఫ్ పార్ట్ తీసుకుంటున్నాను. 4 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. 1 కప్పు వాటర్ పోసుకున్నాను. దీన్ని పాకం వచ్చేలాగా చేసుకుని కొంచెం పాకం వచ్చిన తర్వాత కొంచెం ఉండలాగా రావాలండి. గట్టిపాకం వస్తేనే మనకు కరకరలాడతాయి తినేటప్పుడు ఇవి. సో గట్టిపాకం వచ్చిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. 1 స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. మనకి స్మూత్గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ పాకం వచ్చిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి వెడల్పుగా ఉన్న దానిలో పోయాలండి, లేకపోతే అవి విరిగిపోతాయి. సో ఈ పాకం అంతా మనం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి పోసుకుని వాటిని అన్నీ కలిసే విధంగా మెల్లగా తిప్పుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. చక్కగా తిప్పుకోవాలి. చాలా క్రిస్పీగా వచ్చినాయి, చాలా టేస్టీగా ఉంది. బెల్లం అంతా సరిపోయిందండి తీపి. ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 కప్పు ఎక్కువ బెల్లం వేసుకోండి. ఇది నాకైతే ఈ కొలతలకి మొత్తం తీపి అంతా సరిపోయిందండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఈ సంక్రాంతికి చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి.